హలో అండి అందరికీ. ఈరోజు అయితే నా ఫేవరెట్ చేపల పులుసు ప్రిపరేషన్ అయితే చూసేద్దాం మా అక్క స్టైల్లో. మీలో కూడా ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం అనేది అయితే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దాం. ముందుగా అయితే చేప ముక్కల్లో ఉప్పు పసుపుని అయితే ఇలా యాడ్ చేసేసుకొని అంతా అయితే ఇలా బాగా కలిపేసుకోవాలండి. అలాగే కొన్ని చేప ముక్కలు అయితే ఇలా తలకాయ కొంచెం నల్లగా ఉంటుందిగా, వాటిని అయితే ఇలా చాక్తో కొంచెం ఇలా తీసేసుకోవాలండి. నెక్స్ట్ అయితే వీటిని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ముక్కలకి లోపల కూడా ఏదైనా నల్లగా ఉంది అనుకుంటే కనుక ఇలా క్లీన్ చేసేసుకునేటప్పుడు ఇలా చేత్తో తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని శుభ్రంగా చేప ముక్కలను అయితే క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. అయితే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, అలాగే ఒక 7-8 మెంతులను అయితే యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లో అయితే మిక్సీ వేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఈ చేపల ముక్కల్లో 1 స్పూన్ వరకు ఉప్పు, 1 స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మేమైతే ఒక 1.5 స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాం. తర్వాత మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలండి. మెత్తగా మిక్సీ వేసుకుని ఈ మసాలా మొత్తాన్ని కూడా ఈ చేపల ముక్కల్లో అయితే యాడ్ చేసేసుకోవాలండి. వేసేసుకొని ఈ చేప ముక్కలకి ఈ ఉప్పు, పసుపు, కారం, అలాగే ఈ మసాలా కూడా అంతా పట్టేలైతే బాగా కలిపేసుకోవాలి. ముక్కకైతే అంతా బాగా పట్టేలా ఇలా కలిపేసేసుకొని దీన్నైతే ఒక పావు గంట పాటు అయితే మూత పెట్టి పక్కన ఉంచేసుకోవాలండి. నెక్స్ట్ అయితే చింతపండు కొలత అయితే 1 కేజీ చేపలకి 100 గ్రాముల చింతపండుని తీసుకుంటే సరిపోతుందండి. చింతపండుని అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో కాసిన వాటర్లో యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే వేడి చేసుకొని పక్కన ఉంచేసేసుకోవాలండి చల్లారే వరకు. నెక్స్ట్ అయితే చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని పెట్టి ఒక 3 నుంచి 4 స్పూన్ల నూనెనైతే యాడ్ చేసేసుకోవాలి. అందులో పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి ముక్కలను అయితే యాడ్ చేసుకుని 1 స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టొమాటోని కూడా యాడ్ చేసి కొంచెం ఉప్పునైతే అందులో యాడ్ చేసుకొని వీటినైతే ఈ నూనెలో అయితే వేగనివ్వాలండి. నెక్స్ట్ అయితే మనం కలిపి పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత అయితే మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూస్తే మనకి ఇలా కొన్ని వాటర్ అయితే పైకి తేలుతాయండి. వీటిని అయితే గంటితో అయితే కలిపేస్తే ముక్కలు చిదిరిపోతాయండి. ఇలా గిన్నెనే పట్టుకొని మనం ఇలా కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే చింతపండుని అయితే మనం వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అది కొంచెం చల్లారిన తర్వాత అయితే అందులో యాడ్ చేసుకున్న వాటర్తోనే చింతపండు రసాన్ని అయితే పిండేసుకుంటే మనకైతే పులుపు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడైతే ఈ చేప ముక్కల్లో కొంచెం కొత్తిమీర, అలాగే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసి ఒకసారి అయితే దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక పావు గంట నుంచి 20 నిమిషాల వరకు ఉడికించేసుకుంటే సరిపోతుందండి. పులుపు అయితే తక్కువ తినేవాళ్ళు ఉంటే గనక చింతపండు రసాన్ని అయితే కొంచెం తక్కువ యాడ్ చేసేసుకోండి. అలాగే లాస్ట్లో టేస్ట్ చూసుకొని సాల్ట్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.